సోషల్ అనాలిస్ట్ ఆయన పుస్తకం రాశాడు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పబ్లిక్ కన్సెప్ట్. అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఒక వస్తువు తయారు చేసినట్టుగా తయారు చేయడం. దాంట్లో మల్టీనేషనల్ మీడియా కార్పొరేషన్స్ ఏ విధమైనటువంటి పాత్ర వహిస్తున్నాయి. దానికి ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరాక్ వార్కు వెళ్ళడానికి ముందు ఈ ఫ్రాన్సు, బ్రిటను, అమెరికా యొక్క అభిప్రాయమే అంటే అక్కడేమో మానవ విధ్వంసకరమైనటువంటి వెపన్స్ ఉన్నాయని, అణుబాంబులు తయారు చేయడానికి ఇరాక్ ఇంకొద్ది అడుగుల దూరంలో ఉందని, సో వాళ్ళని కట్టేది చేయకపోతే ప్రపంచం అంతా నాశనం అయిపోతుందన్న ఈ 3 దేశాల అభిప్రాయాన్ని ఎంటైర్ కార్పొరేట్ మీడియా ప్రపంచ అభిప్రాయంగా చిత్రీకరించింది. చాలామంది నిజంగానే నమ్మారు. కానీ ఫైనల్గా ఏమైందంటే అసలు ఏది మాస్ డిస్ట్రక్షన్ కాదు, ఈవెన్ సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర సక్రమంగా లేవని నిర్ధారణ అయింది. డెలిబరేట్గా ఐక్యరాజ్య సమితి గ్రూప్ ఆఫ్ నేషన్స్ మీటింగ్లో వాడు కొలెన్ పావెల్ అనుకుంటున్నాడు, వాడు డెలిబరేట్గా అబద్ధాలు చెప్పాడు. సో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఒక ఎజెండాని మనం ఫాలో కావడం కోసం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్ ఏ విధంగా తయారు చేస్తుంది మీడియా అనేది అందులో ఆయన అద్భుతంగా రాశారు. ఇందులో కూడా మనం అక్కడికి వచ్చి చూస్తే నేను ఈ మధ్య ఇంటర్నల్ డిస్ప్లేషన్ ఇష్యూ పైన ఒక టీవీ వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. అంటే ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ వైలెన్స్ వల్ల ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చేస్తుంది. అది ఖమ్మం ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో ఉంది. అక్కడ మేము కొంత పని చేస్తున్నాం. ఆ అమ్మాయి అరుణ, అమ్మాయి పేరు యాంకర్ పర్సన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎకనమిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, పొలిటికల్ ప్రాబ్లమ్స్. పక్కన కెమెరా స్విచ్ ఆఫ్ చేసింది. అది కాదండి హింస, ఇలాగంటే అమ్మాయి చేయాలి హింస కాదు. అంటే ఇంతమందిని మానభంగం చేశారు, ఇన్ని చేతులు నరికేశారు, ఇన్ని తలకాయలు వేసేశారు, ఇంతమంది ఇదైపోయారు, అది కాదు. కానీ అక్కడ ఈ ఎంఓయూస్ రాశారు, దానివల్ల ఏమో ఇలా వస్తున్నారు, వాళ్ళకి తిండి లేదని అంటే కదండి ఇంకా హింస కావాలి. ఇలాగే అంత చేతులు వెళ్ళాలని నేను చాలా షాక్ అయిపోయింది. తను ఒక జర్నలిస్టే కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాల పాటు